ప్రియులారా ఫ్రెండ్స్, చాలామంది అనుకుంటారు నేను పాపం చేస్తున్నాను, యేసు ప్రభు నన్ను క్షమిస్తాడా, నేను తప్పు చేస్తున్నాను, దేవుడు నన్ను క్షమిస్తాడని ఆలోచన కలిగి దేవునికి దూరంగా ఉంటారు. కానీ యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసు ప్రభు చెబుతున్నాడు, మీరు ఎంతకాలం నాకు దూరంగా ఉంటారో పాపం చేసుకుంటూ నా దగ్గరికి రండి, నా రక్తం ద్వారా కడిగి మిమ్మల్ని పరిశుద్ధపరుస్తానని యేసు ప్రభు చెబుతున్నాడు. మిమ్మల్ని పవిత్రంగా చేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తానని యేసు ప్రభు చెబుతున్నాడు. మనం పాపం చేస్తూ పాపంలోనే ఉన్నట్లయితే ఆ పాపం వలన వచ్చే జీతము మరణము. ఆ మరణం ఎలా మనల్ని నరకానికి తీసుకెళ్ళిపోతుంది. అందుకని ఇప్పుడే మనం మారు మనసు పొంది యేసయ్య వైపు తిరిగినట్లయితే యేసు ప్రభు ఆయన రక్తం ద్వారా కడిగి మన పాపాలకు క్షమించి మనకు నూతన జీవితాన్ని ఇస్తాడు. అదేవిధంగా నేను చాలా రోజులుగా పాపంలో నేను పడి ఉన్నాను, కానీ యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడైతే నేను వెళ్ళి నా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టానో అప్పుడు యేసు ప్రభు నాకు నూతన జీవితాన్ని ఇచ్చాడు, నా బ్రతుకును మార్చాడు. అదే యవన బిడ్డలు మనము ఆయన దగ్గరికి వెళ్ళి ఒప్పుకొని మనం పాపాన్ని విడిచిపెట్టి